నెక్స్ట్ 231 క్వశ్చన్ చూడండి. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ కాజెస్. ఎక్కువగా మనము ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేసినట్టయితే ఏమవడం జరుగుతుంది? ఒకటి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, కరెక్ట్ ఆన్సరే. ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, కరెక్ట్ ఆన్సరే. యాసిడ్ రెయిన్స్, గ్లోబల్ వార్మింగ్ అయింది కాబట్టి పొల్యూటెంట్స్ వచ్చినాయి కాబట్టి యాసిడ్ రెయిన్ కూడా పడుతుంది, కరెక్ట్ ఆన్సరే. కాబట్టి ఆల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్ అవ్వడం జరుగుతుందంటే భూమి వేడెక్కే ఉష్ణోగ్రత కంటే ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రత టెంపరేచర్కి పెరగడం జరుగుతుంది. భూమి పై పొరల్లో ఉన్న ఉష్ణోగ్రత, దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఇందులోపల ఈ గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుందంటే పొల్యూషన్ గ్యాసెస్ ఏముంటే వాటి వల్ల అవ్వడం జరుగుతుంది. అంటే ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, యాసిడ్ రెయిన్ అవుతుంది. ఈ మూడింటికి పొల్యూటెడ్ కాంపోనెంట్సే రీజన్. కాబట్టి అన్నీ కూడా జరగడం జరుగుతుంది ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్కువగా యూజ్ చేస్తే. నెక్స్ట్ 232 క్వశ్చన్ చూడండి. విచ్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ రిలీజ్డ్ ఆన్ బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ని కనుక బర్న్ చేస్తే ఇందులో ఏ గ్యాస్ ఎక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంటుంది? ఏ గ్యాస్ ఎక్కువగా విడుదలవుతుంది? కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ఎక్కువగా విడుదలవుతుంది. ఏ గ్యాస్ ఎక్కువగా విడుదలవడం జరుగుతుంది? కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ ఎక్కువగా విడుదలవుతుంది. కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తే, ఎక్కువగా బర్న్ చేస్తే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 233 క్వశ్చన్ చూడండి. సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్డ్ ఫ్రమ్ బర్నింగ్ కోల్ కెన్ కాజ్. సల్ఫర్ డయాక్సైడ్ బర్నింగ్ కోల్ని బర్న్ చేసినప్పుడు విడుదలయ్యే సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ఏదైతే ఉంటుందో అది ఏమి కలగజేస్తుంది అంటున్నాడు. ఈ కోలును బర్న్ చేసినప్పుడు ఇందులో కొంత భాగం సల్ఫర్ కాంపోనెంట్స్ కనుక ఉన్నట్టయితే అది సల్ఫర్ డయాక్సైడ్గా మారడం జరుగుతుంది. ఈ మారిన సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోని పై పొరలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ వాతావరణంలోని పై పొరలకు వెళ్ళిన తర్వాత వర్షం పడ్డప్పుడు ఆ వర్షం లోపల సల్ఫర్ డయాక్సైడ్ కరుగుతుంది. వర్షం లోపల సల్ఫర్ డయాక్సైడ్ కరిగి ఏమవుతుంది? అది సల్ఫ్యూరిక్ ఆమ్లం రూపంలో సల్ఫ్యూరస్ ఆమ్ల రూపంలో పడడం జరుగుతుంది. అంటే యాసిడ్ రెయిన్ రూపంలో పడుతుంది. కాబట్టి ఏం కలగజేస్తుంది? మనకు యాసిడ్ రెయిన్ని కలగజేయడం జరుగుతుంది. యాసిడ్ రెయిన్ అనేది కలుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 234 క్వశ్చన్ చూడండి. విచ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ ప్రొడ్యూస్డ్ బై కంబషన్ ఆఫ్ ఫాజైల్ ఫ్యూయల్స్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? భూమి యొక్క పై పొర ఏదైతే ఉంటుందో సన్లైట్ వల్ల భూమి వేడెక్కుతుంది కదా, సన్ రేస్ పడడం వల్ల. ఈ వేడెక్కే ఉష్ణోగ్రత కంటే ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడెక్కడాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఇట్లా ఎక్కువ ఉష్ణోగ్రతకు ఎందుకు వేడెక్కడం జరుగుతుంది అని అంటే దీని చుట్టూ ఉన్న పొల్యూటెడ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సన్ నుంచి వచ్చే రేస్ ఎర్త్ మీద పడి తిరిగి కొన్ని రేస్ రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అయిన రేస్ ఇక్కడ ఉండే పొల్యూటెడ్ గ్యాసెస్ వలన మళ్ళీ అగైన్ రీడైరెక్టెడ్ టువర్డ్స్ ద ఎర్త్. సన్ రేస్ వల్ల భూమి వేడెక్కింది, దీని నుంచి పైనకు పోయినాయి మళ్ళీ వచ్చి దీని మీదే పడడం వల్ల భూమి ఇంకా ఎక్కువ వేడెక్కడం జరుగుతుంది. దాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనడం జరుగుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి మెయిన్ కాజింగ్ గ్యాస్ ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్. సో దట్స్ వై బాంబే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 235 క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ఎన్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టు రీప్లేస్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ని కాపాడుకోవడం కోసము దాని స్థానంలో ఉపయోగించే ఇంధనం ఏమిటి అని అడుగుతున్నాడు. దేన్ని మనం ఉపయోగించాలి? సోలార్ ఎనర్జీ ఉపయోగించాలి, ఎస్. విండ్ ఎనర్జీని ఉపయోగించాలి, ఎస్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ను ఉపయోగించాలి, ఎస్. కాబట్టి అన్నింటినీ మనము ఉపయోగించాలి. అన్నింటినీ ఉపయోగించుకొని మనము ఫాజిల్ ఫ్యూయల్స్ని కాపాడుకోవచ్చును.